ప్రజలు ఎవరైనా చేయి విడిచిపెడితే, ఎప్పుడన్నా బాధలో ఉంటే, ఎప్పుడన్నా తట్టుకోలేని చీకటి గడియలు ఉంటే, నీ చీకటి గడియల్లో ఎలా ఎదుర్కొంటావు? హౌ ఆర్ యు గోయింగ్ టు హ్యాండిల్ ద డార్క్ టైమ్స్ ఇన్ యువర్ లైఫ్? ప్రజల్ని విడిచిపెట్టే పరిస్థితి వచ్చిందా? నమ్ముకున్న వారే కొన్నిసార్లు అనివార్య కారణాలను బట్టి విడిచిపెట్టేస్తున్నారా? అప్పుడు ఈ వాక్యం నిన్ను ఆదరిస్తుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. అయ్యా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేశావు? గమనించండి, నా తండ్రి అని ఆరంభించిన దేవుడు యేసుప్రభువారు ఇప్పుడు నా దేవా అంటున్నాడు. తండ్రి నుంచి దేవా అని సంబోధించడానికి కారణం ఏంటి అంటే, ఈ ప్రాంతంలో ఆ చీకటి గడియల్లో యేసుప్రభువారు ఎవరి స్థానంలో నిలబడ్డాడు తెలుసా? కుమారుని స్థానంలో కాదు, మానవాళి స్థానంలో, నీ స్థానంలో, నా స్థానంలో నిలబడి తండ్రి అనడానికి నోచుకోలేని పరిస్థితిలో నీకు నాకు బదులుగా యేసుప్రభువారు ఆ క్రూరమైన కఠినమైన శ్రమానుభవం గుండా వెళ్తున్నప్పుడు, ఆ చీకటి గడియలు చెప్పలేని మానవాతీతమైన బాధ. ఎందుకంటారండి? మనుషుల యొక్క పాపం ఆయన మీద మోపబడింది. తండ్రి అనడానికి యోగ్యత లేకుండా చివరికి ఆ తండ్రి తన కుమారుని యొక్క చేయి విడిచిపెట్టినప్పుడు ఒకటే మాట చెప్తాను, ప్రజలు ఎవరైనా చేయి విడిచిపెడితే, ఎప్పుడన్నా బాధలో ఉంటే, ఎప్పుడన్నా తట్టుకోలేని చీకటి గడియలు ఉంటే, నీ చీకటి గడియల్లో ఎలా ఎదుర్కొంటావు? హౌ ఆర్ యు గోయింగ్ టు హ్యాండిల్ ద డార్క్ టైమ్స్ ఇన్ యువర్ లైఫ్? కొన్నిసార్లు చీకటి గడియలు వస్తాయి. యేసుప్రభు కూడా చీకటి గడియలను వెళ్ళాడు. ఎలా ఆదుకున్నాడో తెలుసా అండి? యేసుప్రభు వారు ఎలా ఎదుర్కొన్నాడో తెలుసా? అద్భుతమైన పాఠాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుప్రభు వారు ఆ సందర్భంలో ఏదైతే వాక్యం అయితే విన్నాడో, ఏ వాక్యం అయితే ధ్యానించాడో, ఆ వాక్యాన్ని కంటత చేసి జ్ఞాపకం పెట్టుకున్నాడు. చూడండి, ఆ క్రైసిస్ టైంలో, చీకటి గడియల్లో ఆ జ్ఞాపకం చేసుకున్న వాక్యాన్ని పరిశుద్ధాత్మను గుర్తు చేసినప్పుడు 22వ కీర్తన 1వ వచనం చూడండి. ప్రజలు విడిచిపెట్టిన సందర్భం అయితే, మనుషులు విడిచిపెట్టిన పరిస్థితి అయితే, చివరికి ఏ దేవుని నమ్ముకున్నాడో ఆ పరలోకపు తండ్రి కూడా చేయి విడిచిపెట్టాడు. ఈరోజు ప్రియ సహోదరి సోదరుడు, అలాంటి పరిస్థితులు ఉన్నావా? ప్రజలు నేను విడిచిపెట్టే పరిస్థితి వచ్చిందా? నమ్ముకున్న వారే కొన్నిసార్లు అనివార్య కారణాలను బట్టి విడిచిపెట్టేస్తున్నారా? అప్పుడు ఈ వాక్యం నేను ఆదరిస్తుంది. ఏమని రాస్తుంది చూడండి. నా దేవా నా దేవా నీవు నన్నేలా వీడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. చూడండి, ఆ మాటను దేవుడు జ్ఞాపకం చేశాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నీ చీకటి గడియల్లో నిన్ను ఆదుకునేది ఏది తెలుసా? దేవుని వాక్యం. కంటత చేస్తున్నావా దేవుని వాక్యం? ఎప్పుడైనా సరే దేవుని వాక్యం నేను ఆదరిస్తుంది. 119 కీర్తన 92వ వచనంలో చూస్తే, కీర్తనకారుడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు, జ్ఞాపకం పెట్టుకున్నాడు. 119 కీర్తన 92వ వచనం, Psalm 119:92. 92వ వచనం చూసినట్లయితే కీర్తనకారుడు ఏం చేస్తున్నాడు చూడండి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమ యందు నేను నశించుందును. శ్రమను ఎలా ఎదుర్కోవాలి? చాలా మంది అడిగే ప్రశ్న ఇది. హౌ డు ఐ ఫేస్ క్రైసిస్? హౌ డు ఐ ఫేస్ అఫ్లిక్షన్? శ్రమను ఎలా ఎదుర్కోవాలి? శ్రమను ఎదుర్కోవాలంటే పరిష్కారం ప్రభు అంటున్నాడు. చాలా సింపుల్. శ్రమను ఎదుర్కోవాలంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమాన్ని సంతోషిస్తూ జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే, ఆ సందర్భంలో దేవుని వాక్యం నిన్ను ఏం చేస్తుంది? ఓదారుస్తుంది. దేవుని వాక్యం నిన్ను ఆదరిస్తుంది. దేవుని వాక్యం నిన్ను ధైర్యపరుస్తుంది. అందుకొరకే అందరి మానవాళి యొక్క పాపం యేసుప్రభు మోపబడితే ఎంత క్లిష్టమైన పరిస్థితుందో ఆలోచించండి. కయీను అంటాడు కదా, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఆలోచించండి, మరి కయీను దోష శిక్షని కయీను భరించలేకపోతే, ఇప్పుడు మానవాళి యొక్క దోష శిక్ష అంతా యేసుప్రభువును మోపినప్పుడు, కుమారుని యొక్క స్థలాన్ని కోల్పోయి నీ స్థలంలో నా స్థలంలో ప్రభువు నిలబడి, చివరికి ఆ పరిస్థితిలో తండ్రిని దేవుడు కూడా చేయి విడిచిపెట్టినప్పుడు, ఆ వాక్యమే ఆయనలో ఏం చేసింది? యేసుప్రభువుని కష్టమైన శ్రమానుభవం గుండా తట్టుకోవడానికి కృపనిచ్చింది. ఈరోజు వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ కంట చేయడానికి ప్రయత్నించు. దేవుని వాక్యం నేను ఆదరిస్తుంది, శ్రమను ఎదుర్కోవడానికి సిద్ధపడుతుంది.